అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలంకి సత్యగారు రచించిన అదే తప్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లి పూర్తయి అప్పగింతలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆడపిల్ల తాలూకు వారంతా కన్నీళ్లు పెట్టుకోవటం ఆనవాయితీ. అందుకు భిన్నంగా వరుడు తల్లి జయలక్ష్మి కన్నీళ్ల పర్యంతంగా ఉంది. పైకి ఏడిస్తే ఈ పెళ్లి ఈమెకు ఇష్టం లేదని ఆడపిల్లివారు అనుకుంటారేమోనని ఆమెకు భయం. కన్నీళ్లను కళ్లల్లోనే నిలుపుకున్న ఆమెకు పెళ్లికి దారితీసిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. జయలక్ష్మికి మొదటిసారి కొడుకు సుమన్ పుట్టగానే ఆమె ఆరోగ్యరీత్యా ఇంకొక గర్భం దాల్చకూడదని డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేశారు. దాంతో ఆమెకు సుమనే పంచప్రాణమైంది. ఎంతసేపు కొడుకేనా, ఆ కొడుకుని నీకిచ్చిన మొగుడనేవాడొకడున్నాడని గుర్తుందా అని ఆమె భర్త జగన్నాథ్ మేలమాడేవాడు. జయలక్ష్మి పట్టించుకునేది కాదు. సుమన్ పెరిగి పెద్దవాడయ్యాడు. బాగా చదువుకొని ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అందరి పిల్లలు అమెరికా ఎగిరి వెళ్లిపోయే రోజుల్లో కొడుకు స్వదేశంలో, అందున సొంత ఊళ్ళో ఉద్యోగం తెచ్చుకోవటం జయలక్ష్మికి మహదానందమైంది. ఇంక వీడికి పెళ్లి చేయాలి అంది జయలక్ష్మి. కొడుకుని ఇంత గాఢంగా ప్రేమిస్తున్నదానివి నువ్వాడిని కోడలతో కాపురం చేయనిస్తావా? నీ కొంగే పట్టుకు తిరగమంటావా అన్నాడు జగన్నాథ్ హాస్యంగా. అలా ఏమీ చెయ్యను. నాకెలాగూ కూతురు లేరు. కోడల్నే కూతురుగా చూసుకుంటాను. ఇద్దరూ ఆనందంగా ఉంటే చూసి సంతోషిస్తాను. ధనం అక్కర్లేదు, అమ్మాయికి గుణముంటే చాలు అంది జయలక్ష్మి. అయితే ప్రయత్నాలు మొదలు పెడదాం. వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టకుండానే సుమన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఈమె సౌమ్య, నా కొలీగ్ అని పరిచయం చేశాడు. జయలక్ష్మి కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేసి మాట్లాడింది. సౌమ్య ప్రతిదానికి ఆ అనో ఊ అనో అంది తప్ప మాట్లాడలేదు. కొంతసేపు బెరికేమో అనుకుంది కాని జయలక్ష్మికి ఎందుకో ఆమెకు తనతో మాట్లాడటం ఇష్టం లేదా అని అనుమానం వచ్చింది. సౌమ్య వెళ్ళాక సుమన్ అసలు విషయం బయటపెట్టాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. జయలక్ష్మి నిర్ఘాంతపోయింది. తేరుకున్న జగన్నాథ్, పిల్ల కుటుంబము సాంప్రదాయము చూడాలి కదా అన్నాడు. ఈ రోజుల్లో కూడా కులము గోత్రము మతము చూస్తారా అన్నాడు సుమన్. కులగోత్రాలు కాదు, వాళ్ల కుటుంబ వివరాలు. మనకన్నా కూడా వాళ్ళు డబ్బున్నవాళ్లు. వాళ్ల నాన్నకి బిజినెస్ ఉంది. ఇద్దరే అమ్మాయిలు. వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయ అన్నారు. మన మధ్యతరగతి ఇంట్లో ఆ అమ్మాయి ఇమడగలదా? నాకింత జీతం వస్తున్నాక మనం మధ్యతరగతి ఏమిటి? ఎక్కువ తక్కువలు మన మనసులో ఉంటాయి. ఆ అమ్మాయి నాకన్నా నెల రోజులు పెద్దది. అయితే మాత్రం వరహీనమా అనబోతున్న జయలక్ష్మితో, హీనం ఏమిటమ్మా, ఎవరు హీనం అంటూ తల్లి నోరు నొక్కేశాడు సుమన్. మంచితనంతో కోడల మనసును ఆకట్టుకుందామనుకుంది జయలక్ష్మి. అమ్మాయిని మీ చేతుల్లో పడుతున్నాం అంటూ విధాయకంగా అంటున్న వియ్యపురాలి మాటలతో వర్తమానంలోకి వచ్చింది జయలక్ష్మి. మీరెలాగూ కట్నం వద్దన్నారు, అలాగని మేమేం ఇవ్వకుండా ఊరుకోము. అమ్మాయి అబ్బాయి హనీమూన్ వెళ్లటానికి 4 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేశాము. అమ్మాయికి ఇంటికి కావలసినవి కొనుక్కునేందుకు 2 లక్షల బ్యాంకులో వేశాము. ఇంట్లో అన్నీ ఉన్నాయి, కొనాల్సినవి ఏమున్నాయి అనుకుంది జయలక్ష్మి. కోడల సౌమ్య అలా అనుకోలేదు. హనీమూన్ నుండి వస్తూనే ఇల్లు ఆధునీకరణ పనులు మొదలుపెట్టింది. సుమన్ సౌమ్య ఆఫీస్కు వెళ్ళాక జయలక్ష్మి పూజలో కూర్చుంది. జగన్నాథ్ బ్యాంకుకు వెళ్లాడు. బెల్ మోగిన చప్పుడుకు పూజలో నుంచి లేచి తలుపు తీసింది జయలక్ష్మి. వంటిల్లు మాడ్యులర్ కిచెన్ గా మార్చడానికి ఎస్టిమేట్కి వచ్చాము. మా ఇల్లు కాదు, నెంబరెంతా? ఈ ఇల్లే, ఇదిగో అడ్రస్. సౌమ్య మేడం ఫోన్ చేశారు. జయలక్ష్మి తేరుకునేలోగానే పనివాళ్లు లోపలికి వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చిన సుమన్తో విషయం మాట్లాడింది జయలక్ష్మి. అవునమ్మా, ఇల్లంతా పాత మోడల్గా ఉంది. సౌమ్య ఆర్టిస్ట్ తెలుసా? బొమ్మలు బాగా గీస్తుంది. ఇల్లు ఎంత అందంగా మారుస్తుందో చూడు. ఒక్క 10 రోజులు నువ్వు నాన్న సరదాగా తిరిగి రండి. ఇల్లు చూసి ఆశ్చర్యపోతావు. ఏదో కొత్త పెళ్లి కూతురు ముచ్చట పడుతోంది. తనకు మాత్రం పెళ్లైన కొత్తలో అన్ని వస్తువులు కొని ఇల్లు అలంకరించుకోవాలని ఉండేది కదా. ఆమె ముచ్చటెందుకు కాదనాలి?
2 వారాల తర్వాత ఇంటికొచ్చిన జయలక్ష్మి జగన్నాథ్ నిజంగానే ఆశ్చర్యపోయారు. ఇంటి రూపం మారిపోయింది. మాడ్యులార్ కిచెను, ఇటాలియన్ ఫర్నిచరు, షాండ్లియర్లు. ఇంత ఖర్చుకి డబ్బెక్కడిది అన్నాడు జగన్నాథ్. ఆ అత్తవారు సారెకు బదులు 2 లక్షలు ఇచ్చారుగా నాన్నా. 2 లక్షలకి ఇంత ఫర్నిచర్ రాదే. ఏంటి నాన్నా, ఇంకా ఆడిటర్ లాగానే మాట్లాడుతున్నావు? మిగతాది మా క్రెడిట్ కార్డుతో పే చేశాము. ఇంటి స్వరూపమే కాదు, జీవితం స్వరూపమే మారిపోయింది జయలక్ష్మికి. వంటింట్లోకి వెళ్లి ముందు పొయ్యి మీద కాఫీకి పాలు పెట్టింది ఆమె. ఈ పొయ్యి మీద పెట్టకూడదు అంటూ స్టవ్ ఆపేసిన సౌమ్య, వెనక పొయ్యి మీద పెట్టుకోండి అంది. 4 పొయ్యిలున్న గ్యాస్ రేంజి అది. 4 పొయ్యలే అనవసరమనుకున్న జయలక్ష్మికి వెనక పొయ్యికి ముందు పొయ్యికి తేడా కనిపించలేదు. ఏమిటి తేడా? 2 ఒకేలా ఉన్నాయిగా. మీరే రైట్ అన్న భావం మీలో బాగా పాతుకుపోయింది. 2 ఒక్కలా ఎలా ఉంటాయి? ఈ వెనకదాని మీద పాలు తొందరగా కాగుతాయి. ఎప్పుడు మీ మాటే నెగ్గాలి అనుకోకపోతే నేను చెప్పినట్టు చెయ్యొచ్చుగా. జయలక్ష్మికి కళ్ళు తిరిగినంత పనయ్యింది. మాట్లాడకుండా కాఫీ తెచ్చుకొని ముందు గదిలో సోఫాలో కూర్చుంది. కొత్త ఫర్నిచర్ ఆమెకు అంత సౌకర్యంగా లేదు. 4-5 ఏళ్లగా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఆమె కాళ్లు సోఫాలో పెట్టుకుంది. అయ్యో ఏమిటా పని అంటూ కోడలు ఆమె కూర్చుండంగానే దుమ్ము దులిపింది. జాగ్రత్తగా చూసుకుని కూర్చోండి, వెల్క్రాన్ ఊడిపోయాను అంది. కాళ్ళు నొప్పులమ్మా సౌమ్య, ఎప్పుడూ కాళ్ళు పైన పెట్టుకోవటం అలవాటు అని చెప్పింది జయలక్ష్మి. మర్నాడు జయలక్ష్మి స్నానం చేసి వంటింట్లోకి వచ్చేసరికి పని మనిషి కూరలు తరుగుతోంది. సౌమ్య వంట చేస్తోంది. అదేమిటి సౌమ్య, ఉదయమే పని మొదలుపెట్టావు? వంట నేను చేస్తాను, నువ్వు ఆఫీస్కి తయారవ్వు. కాళ్ల నొప్పులు అన్నారు కదా, అదీ కాక ఈ కొత్త మాడ్యులర్ కిచెన్లు మీకు అలవాటు కావు. ఎక్కడ వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఏ పొయ్యకు తగిన వంట ఆ పొయ్యి మీద చెయ్యాలి, ఇటువంటివన్నీ మీ వల్ల కాదు అంది సౌమ్య. అవునమ్మా, సౌమ్య చేస్తుందిలే, నువ్వు రిలాక్స్ అవ్ అన్నాడు సుమన్. పోనీ చిన్న చిన్న సాయాలు చేస్తాను, పిండి ప్యాకెట్ విప్పి గిన్నెలో పోయినా అంది జయలక్ష్మి. హాయిగా కూర్చోమంటే ఈ గోలేమిటి? సుమన్ జయలక్ష్మి భుజం చుట్టూ చెయ్యవేసి నడిపించి తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోపెట్టి, నువ్వు హాయిగా టీవీ చూసుకో అన్నాడు. జయలక్ష్మి నిస్సహాయంగా కూర్చుంది. తనకి వంట రాదా? ఇల్లు సర్దడం రాదా? నీట్నెస్ లేదా? అత్తయ్య, ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇంకా రెస్ట్ తీసుకోండి అంటే తను బాధపడేది కాదు. మీకేమీ రాదు, కదలకుండా కూర్చోండి అంటేనే బాధ. చెయ్యటానికి పనిలేక కొంత, నీకు పని రాదన్న మాట పడలేక కొంత. జయలక్ష్మి దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పుడు బాధపడ్డానికి ఏముందో నాకు అర్థం కావటం లేదు. మా కొలీగ్స్ మొత్తం ఇంటి పని, వంట పని, పిల్లల పని అత్తగార్ల మీద పడేసి బలాదూరు తిరుగుతూ ఉంటారు. నేను అలా ఉంటే తెలిసొచ్చేది. అన్నీ చేసి పెడుతుంటే హాయిగా తిని కూర్చోవడం కూడా కష్టమేనా అంది సౌమ్య. అవునమ్మా, పాపం సౌమ్య ఇంటా బయట కష్టపడుతోంది అన్నాడు సుమన్. కష్టమంటే శరీర శ్రమేనా? మానసికమైన వ్యధలుండవా? తన ఇంట్లో తన పరాయిదాన్లా 4 రోజులుండిపోయే అతిథిలా ఉండటం ఎంత కష్టం. తన బాధ పరాయి పిల్ల కోడలికి తెలియకపోవచ్చు, కన్న కొడుకైనా తెలియద్దు. ఆ రాత్రి భర్త భుజం మీద తలపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జయలక్ష్మి. కాపురానికొచ్చాక ఆమె కంట కన్నీళ్లు చూడని జగన్నాథ్కి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియలేదు. వంటింట్లోకి అడుగైనా పెట్టకుండా, ఏ పని చెయ్యకుండా ఉండలేకపోతున్నాను. కాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే తప్పో, కాఫీ గ్లాస్ ఎక్కడ పెట్టాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను. ఇలా బందీలా ఉంటే నాకు మతి పోతోంది. భార్యని ఓదార్చటం ఎలాగో తెలియక జగన్నాథ్ ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. జయలక్ష్మికి మతి పోలేదు కాని సౌమ్య నెల తప్పింది. జయలక్ష్మి ఆశ్చర్యంగా కొడుకుతో, 2 ఏళ్లైనా ఆగుతారనుకున్నాను అంది. అమ్మా, తనకి 29 ఏళ్లు, లేట్ చేస్తే కష్టం అన్నాడు సుమన్. సౌమ్య, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలమ్మా. ఆఫీస్కి వెళ్లటం ఎలాగూ తప్పదు. ఇంటి పనిలో కల్పించుకోకు. ఇక తనే కొడుక్కి, నెల తప్పిన కోడలికి వండిపెట్టే ఉద్దేశంతో అంది జయలక్ష్మి. అవును,
నేను అదే అనుకుంటున్నాను. రేపటి నుంచి వంట మనిషి వస్తుందిలేండి అంది సౌమ్య. వంట మనిషి ఎందుకమ్మా? రుచిగా శుచిగా నీకు నోటికి హితువుగా వండి పెడతాను. అప్పుడే పుట్టబోయే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనకి నచ్చేలా పరాయి వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి విషయంలోనూ మీ మాటే తప్ప ఇంకొకళ్ళ గురించి ఆలోచించరా? ఇలా అయితే ఇంట్లో ఉండటం కష్టం. నా వల్ల కాదు ఇలాంటి చోట ఉండటం. ట్రాన్స్ఫర్ చేయించుకుపోతాను. సౌమ్య మాట మీద నిలబడింది. నాతిచరామి అన్న మాట మీద సుమన్ నిలబడ్డాడు. ఇద్దరూ ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరెళ్ళిపోయారు. జయలక్ష్మి డీలా పడిపోయింది. కొడుకుని ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంది. కొడుకే ప్రాణంగా బ్రతికింది. కోడల్ని కూతుర్లా చూసుకోవాలి అనుకుంది. ఆమె తనను పరాయిదాన్లా ఎందుకు చూసిందో జయలక్ష్మికి ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. డీలా పడిపోయిన జయలక్ష్మిని చూసిన జగన్నాథ్ మరింత డీలా పడిపోయాడు. తనను తానే సమాలించుకొని జయలక్ష్మిని సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాడు. సైకాలజిస్టు పేరు కోమలి. పేరులాగానే ఆమె మాట కోమలంగా ఉంది. జయలక్ష్మి చెప్పిందంతా శ్రద్ధగా మాట్లాడకుండా ఉంది. జయలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చినా ఓదార్పుగా చూసిందే తప్ప తప్పొప్పులు చెప్పలేదు. 3 సెషన్స్ తర్వాత నెమ్మదిగా జయలక్ష్మిలో మార్పు తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. కొడుకు దగ్గర లేకుండా ఉండటంలోని కష్టాన్ని అంగీకరిస్తూనే హాబీలపైకి, సంఘసేవ మీదకి, ప్రయాణాల గురించి దృష్టి మరల్చడం ముఖ్యమని జయలక్ష్మిని ఆలోచించేలా చేసింది కోమలి. 6 నెలలయ్యేసరికి జయలక్ష్మి మామూలు మనిషైంది. కొడుకు చుట్టూనే ఆమె ఆలోచనలు తిరగటం మానేశాయి. తనకు తెలిసిన వాళ్లు వెడుతుంటే జగన్నాథ్ భార్యను చార్ధామ్ యాత్రకు పంపించాడు. స్వయంగా అజంతా, ఎల్లోరా, షిరిడి తీసుకెళ్లాడు. మనవడు పుట్టాడన్న వార్తని, సౌమ్య తల్లిదండ్రులు తమ దగ్గరకు వచ్చారన్న విషయాన్ని, కొడుకు రాసిన ఉత్తరాన్ని జయలక్ష్మి ఏ ఉద్వేగమూ లేకుండా చదివింది. జగన్నాథ్ సంతోషించాడు. ఏడాది గడిచింది. కొడుకు భార్యతో, మనవడితో వస్తున్నానని రాసిన ఉత్తరం చదివి జయలక్ష్మి, జగన్నాథ్ సంతోషించారు. మనవడు రాగానే ఎత్తుకొని పొంగిపోయారు. స్నానం, పానం, భోజనం పూర్తయ్యాక కోడలు, అత్తయ్య, మీరిద్దరూ ఇలా విడిగా ఉండడమేమిటి? అప్పుడేదో ఆవేశంలో అలా అనేశాను. మీరు కూడా మాతో వచ్చేయండి అత్తయ్య అంది. అవునమ్మా, నువ్వు నాన్న ఇలా ఒంటరిగా ఉండద్దు, నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు కొడుకు. జయలక్ష్మి ఆనందానికి, ఆశ్చర్యానికి లోనైంది. మనవడు ఆమె ఒడిలోనే ఉన్నాడు. పిల్లాడేమిటి ఇంత సన్నగా, తేలికగా ఉన్నాడు? ఏడాదికే నువ్వు ఎంత బొద్దుగా ఉండేవాడువో. ఎవరికీ ఎత్తుకునేందుకు ఇచ్చేదాన్ని కాదు. ఇంత బరువున్నాడేమిటని దిష్టి తగులుతుందని భయం వేసేది. ఎంతైనా తల్లిపాలు తల్లిపాలే, డబ్బాపాలు డబ్బాపాలే అంది సౌమ్య. సుమన్కి డబ్బాపాలే. నా ఆరోగ్యం అంత మంచిది కాదు, అందుకే డాక్టరు 2వ సంతానానికి అవకాశం ఇవ్వలేదు అంది జయలక్ష్మి. రేపు టికెట్స్ కొననా అన్నాడు సుమన్. జయలక్ష్మి జవాబు చెప్పలేదు. జగన్నాథాన్ని చెప్పనివ్వలేదు. అర్ధరాత్రి కొడుకు గదిలో నుంచి గట్టిగా మాటలు వినిపించి నిద్రలేచింది జయలక్ష్మి. ఎంతగా వినకూడదు అనుకున్నా ఆమె చెవిలో మాటలు పడుతూనే ఉన్నాయి. అంతగా రమ్మని బతిమాలినా మీ అమ్మ అవుననలేదే? సౌమ్య అర్చినట్టుగా అడుగుతోంది. ఎందుకు రమ్మంటున్నావు? నీకు అత్తగారి మీద ఇన్నాళ్లకు ప్రేమ వచ్చిందా? బాబు పుట్టాక మీ అమ్మ 4 నెలలు సాయముంది. ఆ పైన ఆయాను పెట్టావు. బాబు కోసం ఉంచిన పాలన్నీ ఆయాగారి కడుపులోకి వెళ్ళిపోయాయి. నాపీస్ అయినా సరిగా మార్చేది కాదు. ఆయా బొద్దుగా తయారైంది. బాబుకి నీరసం, అనారోగ్యం. నా జీతం మన ఖర్చులకు సరిపోతుంది. ఉద్యోగం మానేయమంటే నువ్వు మానలేదు. నేనే ఎందుకు మానాలి? నువ్వే మానే. నీకన్నా నాకే ఎక్కువ శాలరీ వస్తుంది. అవును, నాకన్నా పెద్దదాన్ని కట్టుకున్నాను. బుద్ధిలేని పని. కొంచెం సేపు అరుపులయ్యాక సరేలే, ఎలాగోలా అమ్మను ఒప్పిస్తాను అన్నాడు సుమన్. కొడుకు, కోడళ్ల మాటలు విన్న జయలక్ష్మికి నిద్ర పట్టలేదు. తమని రమ్మనగానే ఆనందపడింది. ఆశ్చర్యానికి లోనైంది. ఎందుకు రమ్మంటున్నారా అని అనుమానపడింది. అనుమానం నిజమైనందుకు దుఃఖపడింది. మర్నాడు కొడుకు మళ్లీ ప్రయాణం మాట ఎత్తాడు. జయలక్ష్మి నిబ్బరంగా జవాబు చెప్పింది. సుమన్, నువ్వు పుట్టినప్పుడు ఎంతో పొంగిపోయాను. ఇంక సంతానం కలగదని తెలిసాక నువ్వే ప్రాణంగా జీవించాను.
పెరిగి పెద్దదైన ప్రేమవృక్షం కూకటి వేళ్లతో పెకిలించుకొని పోయినప్పుడు కుంగిపోయాను. కుంగుబాటు నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. మళ్లీ మనవణ్ణి పెంచి వాడి చుట్టూ ప్రేమలతను అల్లుకోలేను. అదే తప్పు మళ్లీ చెయ్యలేను. దయచేసి నన్ను వదిలేయండి అన్న తల్లి మాటలు విని కొడుకు కోడలు ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.